అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. 100 హదీసుల కోర్సులో 13 హదీసులు పూర్తి చేసుకున్నాం. 14వ నంబర్ హదీస్ చూద్దాం. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం మా నకసత్ సదకతుం మిన్ మాల్. దీని అర్థం ఏమిటి అంటే, ధనము దానం చేయడం అనేది ఏదైతే ఉందో అది మీ యొక్క సంపద నుంచి తగ్గించదు అని. సదఖా మీ యొక్క ధనం నుంచి దాన్ని తగ్గించదు అని. సదఖా అనే మాల్ మేసే కోయి కమి నహీ. ఇందులో ఉన్నటువంటి పదాల యొక్క అర్థాలు చూడండి. ఈ మా అనేది ఏదైతే పదం ఉందో, మీ అలిఫ్ జబర్ మా అనేది, ఇది రెండు రకాలుగా మనకు అర్థం వస్తుంది. ఒకటి నఫీ అర్థంలో, అంటే లేదు అని నెగిటివ్ అర్థంలో వస్తుంది. ఇంకొకటి జో అనే ఉర్దూలో అంటామే, ఏవైతే ఎవరైతే అని ఆ అర్థంలో కూడా వస్తుంది. ఇక్కడ నఫీ అర్థంలో వచ్చింది. మా నఖసత్ అంటే నఖస్, నుక్సాన్ అనే పదం మీరు వింటారు కదా, సేమ్ అదే అనమాట. మా నఖసత్ అంటే తగ్గించదు, లేదా అందులో తక్కువ చేయదు, అందులో మీకు వృద్ధి లేకుండా చేయదు. ఏది? సదఖతున్. సదఖతున్ అంటే దానం. సదఖతున్ అంటే దానం. తగ్గించదు. ఏది తగ్గించదు? సదఖతున్ అనేది తగ్గించదు. మిన్ అంటే నుండి. ఇక్కడ మిమ్ మాల్, నూనె సాకిన తర్వాత మీమ్ వచ్చింది కాబట్టి ఆ రెండు కలుపుకోవాలి మనం. ఇదిగా మాల్ గున్నా అవుతుంది. మిన్ తర్వాత మాల్. మాల్ అంటే మీకు అందరికీ తెలుసు, సంపద. మిన్ మాల్ అంటే ఏమొస్తుంది? సంపద నుండి. అంటే సదఖతున్, సదఖా అనేది దానం చేయడం అనేది ఏదైతే ఉందో, మా నకసత్ అది తగ్గించదు. మిమ్ మాల్ మీ యొక్క సంపద నుండి అది ఏ విధంగానూ మీకు తగ్గించదు. అల్లాహ్ తఆలా అందులో వృద్ధిని ఇస్తాడు అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏమిటంటే, ఖురాన్లో అల్లాహ్ తఆలా తెలియజేశాడు, శైతాను మీకు ఇటువంటి ఆజ్ఞలు ఇస్తాడు. ఏమంటే, మీకు దానాలు చేయొద్దు, దానివల్ల పేదరికం దాపరిస్తుందని, మరియు ఫాహిషాత్ మరియు అశ్లీల కార్యాలకు సంబంధించి వాడు వాగ్దానాలు చేస్తాడు, దానికి సంబంధించిన ఆదేశాలు ఇస్తాడు. కానీ అల్లాహ్ తఆలా మాత్రం మీకు దానం చేయమని, మంచి పనులు చేయమని, మరియు మగ్ఫిరత్ యొక్క వాగ్దానం అల్లాహ్ తఆలా చేస్తాడు. కాబట్టి సంపదలో నుండి మనం తరచుగా ఖర్చు పెడుతూ ఉండాలి. సదఖా అనేది ఇక్కడ రెండు అర్థాల్లో వస్తుంది. ఒకటి ఫర్జ్ జకాత్, మనం ఏదైతే అంటామో దాన్ని కూడా సదఖానే అంటాం. నఫ్లీ సదఖాని కూడా సదఖానే అంటాం. కాబట్టి ఫర్జ్ జకాత్, ఫర్జ్ సదఖా ఏదైతే ఉందో అది జకాత్ అంటాం. దాన్ని తప్పనిసరిగా చెల్లించాలి. అది కాకోకుండా మనకు నఫిలీ సదఖా కూడా మనం చెల్లిస్తూ ఉండాలి. దానివల్ల మన సంపదలో ఏమాత్రం కూడా తక్కువ రాదు. అల్లాహ్ తఆలా దాంట్లో మరింత వృద్ధిని ప్రసాదిస్తాడు. ఈ హదీస్ నేర్చుకోండి. దీనిపై మనందరం అమలు చేసే భాగ్యాన్ని అల్లాహ్ తఆలా మనకు ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.